కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట, పంగిడిగూడెం తదితర గ్రామాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకి ఇవాళ పంట అంతా కూడా వరి పంట చాపల తయారైన పరిస్థితి ఉన్నది. ఇవాళ పేరంపేటలో వరి పంట మేము రైతు సంఘంగా పరిశీలిస్తా ఉన్నాం. ఇక్కడ రైతులందరూ కూడా చాలా ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉన్నది. అంటే కోతకు వచ్చిన దశలో ఉన్న పంట ఏదైతే చాపగా మారిపోయిందో ఈ పంటను ఉబ్బడి చేసుకోవాలంటే ఇవాళ కోత మిషన్ల కిరాయిలు కూడా విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి ఉన్నది. రెండో వైపు పంట అంతా కూడా వానలో నానిపోయి అక్కడక్కడ మొలకలు వచ్చేస్తున్న పరిస్థితి కూడా కనబడతా ఉన్నది. మరి చేతికి వచ్చిన పంట, పూర్తిగా పెట్టుబడి పెట్టిన పంట, అప్పు చేసి పెట్టిన పెట్టుబడి పంట చేతికి వచ్చే దశలు ఈ రకంగా తయారవడం వల్ల అన్నదాతలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆవేదన చెందుతా ఉన్నారు. అయితే ఈ పంట నష్టాలు వ్యవసాయ శాఖ నమోదు చేసే పరిస్థితి కనబడట్లేదు. ఇవాళ ప్రభుత్వం కూడా పట్టించుకునే పరిస్థితి కనబడట్లేదు. మరి ఈ పంట నష్టాలు నమోదు చేయకపోతే ఇప్పటికీ ఉన్న పెట్టుబడి ఖర్చు కాస్త మరింత పెట్టుబడి ఖర్చు పెరిగి రైతులు పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది తప్ప రైతు అక్కడ గట్టెక్కే పరిస్థితి కనబడట్లేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ పడిపోయిన పంటకు కూడా ఇవాళ నష్టపరిహారం చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే రేపు ఎల్లుండి అవతల కూడా మరో తుఫాను వస్తుందని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం ఇవాళ ఎంతో అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని చెప్తా ఉన్నారు. అయితే మళ్ళీ తుఫాను వస్తే కనుక మళ్ళీ పంట దెబ్బతినే పరిస్థితి కనపడుతుంది. కనీసం రైతులు పంట కోస్తే ఆ పంట ఆరబెట్టుకోవడానికి కూడా బరకాలు అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడింది. కనీసం బరకాలు కూడా వాళ్ళ రైతులకు సరఫరా చేయట్లేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ పంట నష్టపోయిన అన్నదాతల్ని, రైతాంగాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ మెట్ట ప్రాంతంలో ప్రధానంగా పొగాకు కానీ, లేకపోతే ఇతర మిర్చి కానీ, అట్లాగే కూరగాయల పంటలు కానీ, పత్తి కానీ, పంటలన్నీ కూడా వీటన్నిటికీ కూడా నష్టం జరిగింది. కాబట్టి ఈ నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం చెల్లించి ఇవాళ రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి ఈ పంట నష్టాలు కూడా నమోదు చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. మీ అందరి ఆధారాభిమానాలతో సన్ సిటీ ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 దిగ్విజయంగా పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సన్ సిటీ ఫేజ్ 3 ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము. సన్ సిటీ ఫేజ్ 3 నందు సౌకర్యాలు, సదుపాయాలు అంతకుమించి ఉంటాయి. డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్, 100% వాస్తు, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ, చిల్డ్రన్ పార్క్, బ్లాక్ టాప్ రోడ్స్, ప్రతి ఫ్లాట్ కు కుళాయి కనెక్షన్, వాటర్ ట్యాంక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 ఫేజ్ కరెంట్, సీసీటీవీ పర్యవేక్షణ, బ్యాంక్ లోన్ సదుపాయం, ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది. విచ్చేయండి సన్ సిటీ ఫేజ్ 3, కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా 19వ డివిజన్, ఏలూరు. మీ ఆకుల శ్రీనివాస్. ఫోన్ 9848233117 మరియు 9848155544.